నెక్స్ట్ ఎంఏ పీజీ చదివారు ఎవరన్నా డిగ్రీ కూడా చదవలేదు వాళ్ళని ఎంత చేసినా ఇంకెవరు చదివా ఏబీసీ అబ్దుల్ కలాం మదర్ పేరు ఏం పేరు అంటే ఇవన్నీ ఐఎస్ఓ మీరు కూర్చున్న కూడా మీ బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలుసండి రేపు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు నమ్మితే నిజం నమ్మకపోతే నిజం మీరు నమ్మట్లేదు నిజం తూర్పున సూర్యుడు చూస్తాడు నిజమా కాదా కానీ కొంతమంది అంటారు తూర్పున ఉదయించుడు పడవనే సూర్యుడు వస్తాడు నిజముగా అవ్వదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో మీరు నిజం అంటే నిజం అవుతుంది అబద్ధం అవుతుందని కాదని నిజమే నిజం మీ అందరూ 100% లక్ష వేలు అవుతారు అవరా చేయండి లక్ష వేలు అవుతారు చేయలేదని లక్షలు కావాలి అందరికీ కావాలి పేదోడు కూడా లక్షలు ఎత్తాలా పైకి తెలంగాణ సీఎం తెలుసు కదా తెలంగాణ సీఎం 1993 ఒకసారి గూగుల్గా చెక్ చేయండి 1993లో అసెంబ్లీ హాల్లో ఆయన టీ తాగుతూ సరదాగా అన్నాడు నేను జీవితంలో ఒక్కసారైనా సీఎం అవుతాను అన్నాడు 4 ఏళ్ల మనిషి ఎవరైనా రేవంత్ రెడ్డి ఈ రోజు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్ళి సీఎం అయ్యాడా లేదా అంటేనే అయ్యాడండి మీరు సీఎం అంటే సిగ్గుపడితే లక్ష్మీదేవి ఇంటికి ఎలా వస్తుంది లక్ష్మీదేవి చాలా సిగ్గు ఎక్కువ లక్ష్మీదేవి అంటే పెట్టినామంటే ఎవరు ఇప్పుడు ఇంకొకసారి ఛాన్స్ ఉంది లక్ష్మీదేవి మీకు కావాలంటే వాళ్ళకి చేయలేదు సార్ చిన్నగా కొంతమంది తెలియలేదు ఎత్తలేదు సారీ ఇప్పుడు అందరూ ఎత్తున్నారు ఇప్పుడు అంతా కొన్ని లక్ష్మీ మా ఇంటికి వచ్చేస్తుంది ఏ కొన్నప్పుడు నా ఇంటి వస్తుంది అవసరమా ఎస్ చక్కగా ఏంటి సార్ చిన్న గారు నాది 1 year కొంతమందికి 1 year అంటే నెక్స్ట్ సైకిల్ కూడా తీసుకుంటాను చిన్నగా ఎస్ గుడ్ మార్నింగ్ సో నేను ఒక 15 నిమిషాలు తీసుకుని చూడండి 15 నిమిషాలు మాట్లాడాను యాక్చువల్గా నా చేసిన 3 గంటలు ఉంటారు కానీ అంతసేపు మీకు కొద్దిగా కష్టం అవుతుంది 15 నిమిషాలు కష్టం బట్ ట్రైన్ తీస్తాను 15 నిమిషాలు ఉంది కదా ఇస్తారా లేదా లక్ష తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ టీంలో ఆ టీంలో కాదు మనందరూ బాగుంటే గౌతమ్ ఆటోమేటిక్గా మనం ఉంటాం సో లేట్ చేయకుండా ఒకసారి వెల్కమ్ అండి సో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం దేనికోసం లక్షాధికారి రావడం కోసం అవుతాం నా స్టోరీ చూస్తే మీకు అనుకుంటారు ఏంటో బాబు రంజిత్ లాంటి కూడా అయిపోతే నేనెందుకు అవును లేదా నా స్టోరీ విని తర్వాత కూడా అవ్వకపోతే స్వామి శరణమయ్య చెప్తాను ఎస్ సో ఇది ఒక అవకాశం అండి చాలా మంది అనుకుంటారు నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అనుకుంటారు కానీ సమస్యలు ఇంటి సమస్యలు అవ్వాలండి లేకపోతే ఇంకోటి అవ్వండి మన జీవితం మధ్యలో ఆగిపోతుంది ఎస్ఆర్నో సో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం మన జీవితాన్ని మార్చుకునే సువర్ణ అవకాశం ఇక్కడ ఆహ్వానిస్తున్నాం సో ఇది నాది ఒకసారి మీరు నా ఫోటో చూడొచ్చు ఇది నా ఫోటో అండి సో ఇక్కడ కనిపిస్తుంది ఫోటో ఈ ఫోటో ఎవరంటే రంజిత్ అండి మా సొంతూరు మన్యం జిల్లా వేరగట్టం ఒరిస్సా బోర్డర్ శ్రీకాకుళం చిన్న పల్లెటూరు మా ఊళ్ళో మా నాన్నగారు ఏంటంటే నేను అమ్మ చెల్లి నాన్న ఉండేవారు సో లేకపోతే పట్టాకుండా సర్దుకొని వైజాగ్ కానీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి దేనికోసం హోటల్లో ప్లేట్ గడపడం కోసం సో అలాంటి మా నాన్న ఏంటంటే కష్టాలు బాధలు సమస్యలు భరించలేక రాత్రే పట్టాకుండా సర్దుకొని వైజాగ్ చేయడం ఉదయం అనొచ్చు రాత్రి తీయడం అప్పులు బాధలు పేదవాడికి ఏం లేకపోయినా అన్నింటిలో అప్పులు ఉంటాయి రాత్రి బ్యాగ్ సర్దుకొని వైజాగ్ చేయడం చిన్న రూమ్ లోపల కనిపిస్తుంది కదా రూము దానికంటే చిన్న రూమ్ రేకుల షెడ్ అమ్మ చెల్లి లోపల పడుకుంటే నాన్న నేను బయట పడుకునేవారు ఇలాంటి పని చేస్తూ మా నాన్న కన్నగలు పని చేస్తూ అమ్మను నన్ను చెల్లి పోషించేవారు డబ్బులు సరిపోక వచ్చిన డబ్బులు సరిపోక రాత్రి పూట లారీ లోడ్లు ఉంటాయి కదా శనివారం వెళ్ళిపోతే ఆదివారం సోమవారం తెల్లవారు వచ్చేవారు ఇలా లోడ్లు
అప్పులు లేవని కాదు, అప్పులు తగ్గాయి. సో ఇలా చేస్తున్న క్రమంలో ఒక రోజు లారీ యాక్సిడెంట్ లో స్పాట్ లోనే చనిపోయారు. నా చదువు 10th క్లాస్, సో అక్కడితో చదువు ప్యాకప్ అయిపోయింది. మా నాన్నగారు డెడ్ బాడీ వస్తే కనీసం దహన సంస్కారాలు కూడా చేయడానికి డబ్బు లేని పరిస్థితి. మళ్ళీ మా సొంత తీసుకెళ్ళిపోతే అక్కడ ఎవరు దగ్గర రాలేదు. దయచేసి లీడర్స్ పాయింట్ క్లియర్ ఇవ్వండి. కూర్చోండి ప్లీజ్. నాలో వీక్నెస్ ఏంటంటే ఎవరు ఎదురు కనిపిస్తే మాకు ఆగిపోతాయి. ఒక 15 నిమిషాలు టైం అడిగాను, చక్కగా కూర్చోండి. థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే దహన సంస్కారం కూడా డబ్బు లేని పరిస్థితి ఉందో 4 గంటలు మా నాన్న డెడ్ బాడీ శరీరం అక్కడే ఉండిపోయిందని కర్మలు వాళ్ళ డబ్బులు పంపిస్తే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ రోజు నుంచి అప్పులు నేను వచ్చేసాను. డబ్బులు లాస్ట్ వస్తే డబ్బులు లేని వాళ్ళకి అప్పులు వచ్చాయి. సో ఇలాంటి అప్పులు బాధలు సమస్యలు భరించలేక అమ్మకి ఏం చెప్పారంటే, అమ్మ చెల్లి పెట్టడం నీకు వైజాగ్ లేదని కూలి పని చేసి నేను డబ్బులు సంపాదించి అప్పులు తీరుస్తాను. నేను సినిమాలో చూద్దాం అది జరుగుతుంది, ఇక్కడ నిజం జీవితంలో అలా జరగదు కదా. నేను వైజాగ్ వెళ్తే కూలి పని చేస్తే నాకు వచ్చినప్పుడు నాకే సరిపోయి కాదు. ఇంకా చెల్లికి అమ్మకి ఇంకేం పెడతాం, ఏం పెట్టట్లేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ దొరికింది. నాకు దొరికిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలాగే కష్టపడే వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఉదయం కరెంట్ లేకపోతుంది, రాత్రి కూడా ఇలాంటి ఫంక్షన్ హాల్ డెకరేషన్ చేసేవాళ్ళు. నేను కూడా తోడుకు వెళ్ళేవాళ్ళని డబ్బించేవాళ్ళు. అదే రకంగా వంట వడ్డిస్తే క్యాటరింగ్ కూడా చేసేవాడిని. లాస్ట్కి అమ్మని చెల్లిని చూసుకోవాలని ఉద్దేశంతో లాస్ట్ ప్లేట్ కూడా క్లీన్ చేసేవాడిని. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏమైనా తక్కువ పనులు ఏమన్నాయా? ఎవరి దగ్గర దొంగతనం చేస్తే ఎవరి మోసం చేస్తే తప్పు, ప్లేట్ కావడం ఒక తప్పు కాదు కదా. కానీ అమ్మని చెల్లి బాగా చూసుకోలేదు ఇందుకు చేస్తూ అమ్మని చెల్లిని తీసుకొచ్చి మధ్యలో వాళ్ళ వైజాగ్లో రేకుల చెట్టు ఉంచేవాడిని. రోజు దేవుడికి ప్రార్థించేవాడిని, దేవుడా ఒక్క అవకాశము 10 మందికి సహాయం చేద్దాం. నాకే తినడానికి దిక్కలేదు, కానీ 10 మందికి హెల్ప్ చేయాలని కోరుకునేవాడిని. 2013 మీరు ఇక్కడ చూడొచ్చు, నా జీవితాన్ని మార్చింది 2013 సంవత్సరం ఆదివారం పూట. థ్యాంక్ యూ. క్లాప్స్ అని లాస్ట్ పడతాం, ఇప్పటికే కొద్దిగా టైం ఎక్కువైంది. క్లాప్స్ అన్ని ఒకేసారి లాస్ట్ పడతాం. థ్యాంక్ యూ సో మచ్. 2013 నా జీవితం మార్చిన రోజు ఆదివారం కర్రవెల్లి చూస్తుండగా ఆ రోజు డబ్బులు జోబులు బస్ పాస్ అయిపోయింది. ఒక బస్ స్టాండ్ వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. జోబులు చూస్తే బస్ పాస్ లేదు, డబ్బులు లేవు. బస్ అక్కడ డబ్బులు లేవు. ఆటో లిఫ్ట్ అడిగి అందరినీ లిఫ్ట్ అడిగి లాస్ట్ కూర్చుంటే ఒక చర్చ్ పాస్టర్ అడుగుని పరిస్థితులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏమన్నారంటే, నీకు కావాలంటే లిఫ్ట్ ఇస్తాను. సో లాస్ట్ లిఫ్ట్ ఇస్తున్నాడు ఫ్రీ అంటే మనకు డౌట్ అయిపోతుంది సార్. ఎవరైనా ఫ్రీ ఇస్తే కొంచెం డౌట్ వస్తుంది కదా. ఆయన చూస్తే పాస్టర్, నేను చూస్తే ఇందు. నేనేమో నాకు ఏదో తేడా చేస్తాను. అయినా కూర్చున్న తర్వాత నా కష్టాలు చెప్పడం స్టార్ట్ చేశాను. నా కష్టాలు చెప్తే ఆయన ఏమంటే, మా చర్చిలో కుర్రాడు మాట్లాడితే డబ్బులు వచ్చారు. మాట్లాడితే అర్థమైపోయింది, ఈయన ఏదో ప్లాన్ చేస్తాడు, నా చేతిలో బైబుల్ పెడతాడు, రేపటి నుంచి నేను చేయాలా, ఇలా బైబుల్ పట్టుకుని ఇంటికి వెళ్ళి సవాల్ చెప్పుకోవాలా. బాబు నేను మొత్తం మారను, నాకు ఇవన్నీ వదిలేను. ఆయన సీరియస్ ఏమనంటే, మా చర్చిలో కుర్రాడు అదేదో చెప్తున్నాడు, ఈవినింగ్ టైం బుక్ చేసుకుంటే డబ్బులు వస్తాయంట, నీకు నచ్చితే విను, లేకపోతే మూసుకొని కర్రలో కూలి పని చేసుకున్నాను. ఎప్పుడైతే పాస్ గారు గట్టిగా సీరియస్గా చెప్పారో, సార్ ఇదేదో పని గురించేటట్టు సార్ అడ్రస్ ఇవ్వడం మీరు నోట్ చేసుకోవచ్చు. 2013 అప్పుడు హైదరాబాద్లో ఒకటే బ్రాంచ్ ఉందండి మన వెస్టల్ ఆఫీస్కి. ఆంధ్రాలో ఎక్కడ ఆఫీసెస్ లేవు. సో అప్పుడు నాకు ఇచ్చిన అడ్రస్ చిన్న రూమ్, అంత చిన్న రూమ్లో పిల్లలు రాసుకున్నారు. ఇప్పుడు మేడం సార్ పర్వాలేదు సార్, డిగ్రీ స్టూడెంట్స్ కారు ఇల్లు లచ్చ రాసుకున్నారు. కానీ నేను లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే షర్ట్ ప్యాంట్ అంతా చిరిగిపోయింది. కర్రలో పనిచేసి ఎలా ఉంటుంది, చిరిగిపోయింది. బట్టలంతా కూడా ప్యాంట్ షర్ట్ అన్ని చిరిగిపోయినాయి. దాంతో పాటు మన చెప్పులకి ఆపరేషన్ అయిపోయింది. చెప్పులకి ఆపరేషన్ అంటే సో సిగ్గు, భయం, డాష్ ఇవన్నీ లోపలికి వెళ్ళే. సో అప్పుడు అందరూ ఆఫీస్ క్లోజ్ చేసుకుని బయటకు వస్తుంది కదా. నేను అడిగాను, రాజగారు ఒక వ్యక్తి ఉన్నారు, డబ్బులు వస్తాయంటే కదా సార్, ఏం వచ్చాను. సో ఆయన ఏమనంటే నన్ను చూసి, వీడు చేసేటట్టుగా లేడు, ఫేస్ ఈ కళ్ళలో కూలిపని చేసేవాడు ఎవరన్నా చెప్తారా, వీడు చేసేటట్టు లేడు, వీడు మొత్తం సినిమా లేదని చెప్పి ఉన్నాయి డబ్బులు చేస్తావా, అయితే సామాన్లు కొనుక్కో, సామాన్లు కొనుక్కోరు, కొనుక్కుంటున్నా సార్ డబ్బులు వస్తాయి. కొనుక్కుంటే డబ్బులు రావాలి బాబు, ఆ రాజుగారు కళ్ళ మీద కూలిపని చేసి కోరేయాలంటారు కదా. కొనుక్కుంటే నీకు డబ్బులు రావు, అది 10 మంది చెప్తే అప్పుడు నీకు టీం తయారవుతుందంటే డబ్బులు వస్తాయండి. మళ్ళీ ఆయన అసలే చిరాకు ఉంటే రాత్రి అయిపోయింది. ఈ 2 మంది వచ్చి డబ్బులు వస్తాయని చెప్పారు. సో అలా ఆ రోజు లెక్చర్ స్టార్ట్ చేశాను. కానీ నాకు సబ్జెక్ట్ తెలియదు, టాలెంట్ ఏం తెలియదు, ఏమి రాదు. మొదటి నెల నాకు దొరికిన మందికి వాడుకో చెప్పు ఇలా చెప్తే నా ఫస్ట్ మంత్ చెక్ 150 రూపాయలండి. ఎంత వచ్చింది? 150 రూపాయలు. బంధువులు స్నేహితులు అందరూ
రంజిత్ మెట్రో వచ్చేది, మెట్రో అయిపోయింది, పిక్చర్స్ చేసింది, హాస్పిటల్ జాయిన్ చేయాలా, ఉదయం అంతా కళ్ళ కూలిపని చేస్తున్నా, రాత్రి సబ్బులు అంటాడు, పేస్ట్లు అంటాడు, షాంపూలు అంటాడు, వాడికి మెట్రో వచ్చేసింది, అందరికీ డబ్బులు కట్టుకొని ఎరగడ హాస్పిటల్ జాయిన్ చేయాలి, లేకపోతే పిక్చర్ అయిపోతారు, వాళ్ళ అమ్మ వాళ్ళు చెల్లి ఉన్నారు, మెంటల్ అయిపోతారు అని చెప్పేసి ఒక మాట చెప్పడం స్టార్ట్ చేశాను. బిజినెస్ మ్యాన్ లో డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు, మనం ఎదగాలంటే ఎవరి మాట నమ్మకూడదు, మనిషి మాట అస్సలు నమ్మకూడదు. కానీ మనం ఏం చేస్తాం, మనుషుల మాట మాత్రమే నమ్ముతాం. నిజాలు నేను మనిషిని కాబట్టి మనిషి మాట నేను వాళ్ళందరూ పిచ్చోడు అని చెప్పేసి 5 నెలలు వేస్టేజ్ని చూడలేదు. వేస్టేజ్ మీటింగ్ లేదు, ట్రైనింగ్ లేదు, ఏమి లేదు, అన్ని క్లోజ్. చక్కగా క్యారేజ్ పట్టుకోవడం, కళ్ళ మీద వెళ్ళిపోవడం, క్యారేజ్ పట్టుకోవడం, కళ్ళ మీద వెళ్ళిపోవడం. 5 నెలలు పోయిన తర్వాత బస్సు ఎక్కుంటే నా అంటే నా బస్సు మీద చేసాను. సార్ మీరు వెస్టేజ్ నా టీం మెంబర్ అండి అంటే ఒక నా డియర్ గారు ఎవరికైనా వేసేసాడు, ఆయన పట్టుకొని మీరు నా టీం మెంబర్ అండి, ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఉన్న దగ్గర ఈ ఒక్క మీటింగ్ రండి, నేను జీవితంలో ఎప్పుడు ఎక్కడగా ఉంటాను. మా సేవకుల వరకు ఒక వీక్నెస్ ఉంది. వీక్నెస్ ఏంటంటే ఎవరైనా మాట్లాడితే కాదను. సో ఆ వీక్నెస్ కోసం ఒక్క మీటింగ్ కదని చెప్పేసి ఆ మీటింగ్ ఏదో లాస్ట్లో కూర్చోడం, గేట్ దగ్గర కూర్చోవడం, వెళ్ళిపోవడం చక్కగా నీట్గా ఉంటుంది. సో అలా కూర్చున్నాను. ఇప్పుడు ఎలా అయితే సముద్రం గారు ఇన్వైట్ చేశారు మన నన్ను సముద్రం గారిని, ఆ రోజు ఒక వ్యక్తిని ఇన్వైట్ చేశారండి. ఆ వ్యక్తి స్టేజ్లోకి వెళ్ళి నా పేరు శంకర్, నేను చదువు 2, లాస్ట్ మంత్ నేను కారు కొన్నాను, 14 లక్షల రూపాయలు కారు కొన్నాను, నా హైయెస్ట్ 80,000 అన్నాడు. ఎప్పుడు 2013. ఆయన చదువు 2, నా చదువు 10. ఆయన చదువు నా చదువు అంటే 8 క్లాసులు ఎక్కువ. నాకెందుకు 8,000 రాదు, నేను 80,000 పట్టుకోలేదండి, 8,000. అది కూడా ఒక్కరోజు 2 నెలలు 3 నెలలు అనుకోలేదు, సంవత్సరం మొత్తం సీరియస్గా పనిచేస్తాను. అక్కడి నుంచి ప్రతి నెల 8,000 వస్తే బార్కి నీటికి కరెంట్ బిల్లు వస్తే చాలు. పేదోళ్ళు అంతకంటే ఎక్కువ డబ్బులు కట్టలో వచ్చేసి పడుకోవడం ఎక్కడ ఉంటుంది అసలు. సో 8,000 వస్తే చాలు, బార్కి నీటికి కరెంట్ బిల్లు వస్తే చాలు అనుకుని స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఆ రాజుగారిని వెళ్ళి పట్టుకొని బాబు అసలు ప్లాన్ ఏంటి చెప్పాను, ఎందుకంటే 10 చదువు కదా. ఆ మీటింగ్ ఎక్కువ అందరూ వెళ్ళిపోయారు. కూడా చూడండి, మీటింగ్ ఎంతలాగా అంతవరకు దూరంలో మనుషులు పోయారు. అలా కాదండి, మనం గెలవాలంటే ఇమీడియట్గా మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళతో కూర్చొని అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి. ఆ రోజు నేను ఆయన కూర్చోబెట్టి ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ తీసుకొని కూర్చోబెట్టారు. ఏ రోజు బండిల్ పేపర్ కొనుక్కొని ఆ బండిల్ పేపర్ రోజు 4 పేపర్లు కరెంట్ చేత గ్యారేజ్ పెట్టేయడం, అక్కడ ఖాళీ టైంలో కరెంట్ ఖాళీ టైంలో ప్రాక్టీస్. చూడండి చిన్నపిల్లలు ఏం చేస్తారు, ABC ఇద్దరు అలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను. అక్కడి నుంచి నా ఇన్కమ్ స్టార్ట్ అయిందండి. 500, 1000, 2000, 3000, 4000, 50,000, 60,000, 70,000 ఫస్ట్ గా. అప్పటి వరకు నా జీవితంలో సైకిల్ కూడా లేని వ్యక్తిని మొట్టమొదటి కారు కొన్నాను, 16 లక్షలు పెట్టి ఎస్ క్లాస్ కారు కొన్నాను. మీరందరూ చక్కగా స్టాఫ్ ఉంటారు, కానీ నేను కారు కొంటే నా బంధువులు స్నేహితులు అన్నారు కదా, ఒరయ్యా ఎక్కడ కారు కొట్టించావు, వాళ్ళందరూ మనం నమ్మించాలని కూడా చెప్తారు. విశాఖం నా టెన్షన్ ఏంటంటే 80,000, 90,000 అయిపోయింది. ఇలాంటి ఒక మీటింగ్, చిన్న మీటింగ్, చిన్న మీటింగ్, నేను మీటింగ్లో మాట్లాడుతూ నాకైతే కారు ఉంది, కారు మాత్రం 4 రోడ్లు పక్కన పెట్టుకోవాలి, నా ఇల్లు రేపించాడు, రాత్రి నిద్ర పడట్లేదు, స్పీడ్గా వెళ్ళడం, 4,000 చూసుకోవడం, మళ్ళీ వచ్చి టెన్షన్ కదా, కారు టెన్షన్ ఉంటుంది విశాఖం. సో ఇలా ఒక మీటింగ్లో చెప్తుంటే 90,000 చెక్ పడ్డాను. అప్పుడు మీటింగ్లో వ్యక్తి లక్ష్మణ వ్యక్తి కానిస్టేబుల్ ఎక్సి, సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాను, పార్ట్ టైంలో కన్స్ట్రక్షన్ చేస్తాను, నేను కట్టిన ఒక అపార్ట్మెంట్ ఉంది, ఫ్లాట్ ఉంది, పైన పెంట్ ఖాళీ ఉంది, కానీ కార్ పార్కింగ్ లిఫ్ట్ లేదు, మీకు పెద్ద రోడ్డు ఉంది, మన ఇంటి పక్కన పెద్ద రోడ్డు ఉంది, కార్ కావాలని పెట్టుకోవచ్చు, పొరపాటు కార్ మీకు చూడాలనిపిస్తే రాత్రి పైనుంచి చూసుకోవచ్చాను. గుడ్డికన్నా కలబెట్ట కదా, ఎక్కడో 4 రోడ్లు దాటి రాత్రి పూట ఎంత కుక్క కలిసిస్తే మనం లేకపోయాం ప్రసాదం. సో అలా ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఆయన వల్ల 80% రోలింగ్ ఇచ్చారు. విశాఖపట్నంలో ఫస్ట్ అపార్ట్మెంట్ ఇల్లు లెక్క పెట్టుకోండి, లెక్క వచ్చేదానికి ఫస్ట్ ఇల్లు కొన్నాను విశాఖపట్నంలో బీచ్ రోడ్ దగ్గర. ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్, దానికి కూడా బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, చక్కగా తిన్నాను. తినేసిన తర్వాత మళ్ళీ సేమ్ టైం కూరయ్యా ఎక్కడ కూర్చోవా, వాళ్ళ అమ్మలు ఇక్కడే కొనుక్కున్నారు. అక్క ఇవన్నీ
మహేంద్ర సింగ్ ధోని అక్కడే సెంచరీ ఉన్నాడు. ఆ గ్రౌండ్ ఎదురుగా మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ చెల్లి గిఫ్ట్ ఇచ్చాను. 46 లక్షల ఫ్లాట్ అది. సో ఆ ఇంటికి కూడా మంచి లిఫ్ట్ ఉంది, కార్ పార్క్ ఉంది, సూపర్ ఇల్లు ఉంది. 1,72,00,000 వచ్చాను. చెల్లికి మ్యారేజ్ చేశాను. సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చి 2,70,000. భోగపూర్లో సైట్ కొన్నాను. సైట్ కొన్నప్పుడు చాలా మంది అన్నారు, నీకు తుప్పల్లో సైట్ కొనుక్కున్నాను, ఏమైనా తుప్పి కొర్ర ఉందా లేదా, డబ్బులు వచ్చాయని చెప్పి 20,000 మాట. బట్ ఈరోజు ఏమో ఏం టైర్ ఉంది అక్కడ, ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రోజు 6 లక్షల కొన్ని సైట్, ఈ రోజు ఆ సైట్ కాస్త 1,60,00,000 అండి. సో అక్కడి నుంచి 3 లక్షలకు వచ్చాను. కోవిడ్ స్టార్ట్ అయింది. మేడం చెప్పిన సౌజన్య మేడం. సో కోవిడ్ టైంలో ఎలా బతకాలని చెప్పి మా ఫ్రెండ్స్ కి బంధువులు ఆనందం. ఎందుకు కోవిడ్ ఇచ్చినందుకు కాదు, అన్ని డబ్బులు ఎలా తయారయ్యారు డబ్బులు తెలిసిన విషయం. పక్కన వాళ్ళు ఉంటారు కదా, బయట అక్కడ బాగుంటారు అంటే లోపల మాత్రం వీళ్ళందరూ పాటిపోవాలి. గుడ్ మార్నింగ్. కానీ పాప ఆశలు చెల్లలేదు. ఎందుకంటే కోవిడ్ టైంలో మీకు తెలుసు చాలా మంది బెడ్ దొరకాలంటే వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీస్ లో హాస్పిటల్ బెడ్ దొరకాలంటే 50,000 ఛార్జ్ చేశారు. యశామం ఎక్కువ మంది చనిపోవడానికి మూల కారణం ఏంటి? రెస్పిరేటర్ ప్రాబ్లం. యశామం ఊపిరి అందకపోవడం. మన దగ్గర రెస్పిరేటర్ ఉన్నది ₹4.20 క్యాప్సూల్. 3 క్యాప్సూల్ వాడితే ఆక్సిజన్ ఛార్జెస్ అమాంతంగా పెరుగుతుంది. యశామం అది ప్రూవెన్. సో ఒక్కరికి లీడింగ్ స్టార్ట్ చేసింది. అప్పుడు వరకు పనులు లేని వ్యక్తులు కూడా పనులు స్టార్ట్ చేశారు. కొనేవాళ్ళు మల్టిపుల్ పనులు స్టార్ట్ చేశారు. కోవిడ్ టైంలో నా హైయెస్ట్ ఇన్కమ్ 4,22,000 థ్యాంక్ యూ. సో కోవిడ్ టైంలో ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మన సౌజన్య మేడం గారికి రత్న గారు చాలా ఫాస్ట్ వచ్చారు. కానీ నాకు పిల్లనిచ్చిన మామ కూతుర్నిచ్చాడు, కానీ ఫెస్టివల్ ఆధార్ కార్డు ఇవ్వలేదు. కూతుర్నిచ్చాడు, ఫెస్టివల్ ఆధార్ కార్డు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన రేషన్ కొట్టారు, నెత్తిమే సరైపోతుంది కదా. తెల్లవారంతా వచ్చేసి నాయుడు గారు అనేసరికి నేనే పవన్ కళ్యాణ్, నేనే మహేష్ అనుకున్నాడు. కోవిడ్ టైంలో రిటైర్మెంట్ అయిపోయాడు. ఆ బిల్లు కూతురు నాకు ఇచ్చేసాడు. వాళ్ళ ఆవిడ పోషించుకోవాలి. ఏంటి పరిస్థితి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏటీఎం కార్డు ద్వారా సెక్యూరిటీ జాయిన్ అయిపోయారు. మరి ఏం కూడా ఏం చేయాలా? ఏటీఎం సెంటర్ ద్వారా సెక్యూరిటీ కార్డు జాయిన్ అయిపోవాలి. అల్లుడికి ఏమో ఇల్లు ఉంది, కారు ఉంది, చెల్లి కూడా ఇచ్చాడు. మామేమో సెక్యూరిటీ కార్డు అంటే బాగుంటుందా? బాగుంది. ఆయన కూడా ఇలా బిల్డింగ్ వచ్చాడు. బిల్డింగ్ అంతా వెళ్ళేసినంత ఇంతే స్టేజ్. నాకు అప్పుడే చెప్పింటే దాని వింటే కదా. చాలా మంది ప్రాబ్లం ఏంటి? వింటారు. ఈ రోజు ఆయన కూడా బెస్ట్ స్టార్ట్ చేశారు. ఈ రోజు ఆయన కూడా యూనివర్సిటీ ప్రౌడ్ డైరెక్టర్. లాస్ట్ మంత్ ఆయన ఇన్కమ్ 2,50,000. సో ఇలా ఎత్తు కోవిడ్ టైం తర్వాత నా ఫస్ట్ గా బాబు గారికి గిఫ్ట్ ఇచ్చేసాను. రెండో కార్డు వాడుతున్నాను, ఆడి క్యూడ్ కార్. సో అక్కడ మీరు చూడొచ్చు, ఆడి కార్ 65 లక్షలు పెట్టి సెకండ్ కార్ ఫస్ట్ గా బాబు గారికి గిఫ్ట్ ఇచ్చేసాను. సో అదే రకంగా ఈ రోజు రంజిత్ నా టీంలో ఇప్పటి వరకు కార్ తీసుకున్న వాళ్ళు 302 మంది కార్ తీసుకున్నాను. ఇప్పటివరకు నా టీంలో ఇప్పటివరకు 79 మంది నెలకి ₹1,00,000 తీసుకున్నారు. నెలకి ₹1,00,000 తీసుకున్నారు. ఇప్పటివరకు రంజిత్ 16 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళారు. రేపు నెక్స్ట్ మంత్ జూన్ లో పుకెట్ ఉంది. తర్వాత ఆగస్ట్ లో మళ్ళీ మనకి జపాన్ ట్రిప్ ఉంది. ట్రిప్ రెడీ ఉన్న ఒక పాస్పోర్ట్ ఆల్రెడీ ఆయన కంప్లీట్ అయిపోయింది. రెండో పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాం. సో నా ఆలోచన 170 దేశాలు తిరగాలి. ఎన్ని దేశాలు? 175 కంట్రీస్. సో ఇప్పటివరకు నా టీంలో 362 మందికి ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, కార్స్ 2 కార్లు, ఇల్లు ఉంది. మనం లెక్కలు మర్చిపోయారు కదా. సో హౌసెస్ 5 ఇల్లు 4 ఇల్లు మాయగారి కొనడం జరిగింది. యాక్చువల్గా మా ఊళ్ళో అత్తమామ అల్లుడికి ఇస్తారు, కానీ ఇక్కడ వెస్టల్ మనం ఏం చేసాం, మాయగారికి ఇచ్చాం. పైన ఉన్నాడు, కింద అద్దెకి అప్ చేసుకోవడం. అప్పుడు అద్దె కట్టేవాడు, ఇప్పుడు అద్దె తీసుకున్నాను. సో నెక్స్ట్ నా పేరు షాప్ కొండ సేవ్ క్లిక్ చేయండి. మీకు వీడియోస్ కూడా వస్తాయి. చిన్న సైట్ తీసుకున్నాను, ఒక చిన్న సైట్. గ్రౌండ్ లో పార్కింగ్, ఫస్ట్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ ఇల్లుగా 3 ఫ్లోర్ ఇల్లు. మొత్తం కలిపి చిన్న డబ్బులు అయింది 3,50,00,000. సో ఇలా వెళ్తూ సో ఇది నెక్స్ట్ నా డ్రీమ్. సో జపాన్ ట్రిప్ ప్లస్ గా సెకండ్ గా మొదటి గారు మా బాబాయ్ గిఫ్ట్ చేశాను. సెకండ్ గా ఇప్పుడు నేను వార్తలు కాదు, ఇప్పుడు కొనాలంటే అది ₹1,00,000 అండి. 5 లక్షలు తక్కువ ₹1,00,000. సో ఫారిన్ కంట్రీస్, ప్రపంచంలోనే అత్యంత కరెన్సీ వాల్యూ కంట్రీ యూకే, బ్రిటన్. సో లండన్ జరిగిందండి. అదేవిధంగా స్విట్జర్లాండ్ జరిగింది, ఆస్ట్రియా, సింగపూర్, మలేషియా, దుబాయ్. సో ఇలా 16 దేశాలు జరిగాయి. ఎన్ని దేశాలు? 16 కంట్రీస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు
చూడొచ్చు అయ్యప్ప మాల లాస్ట్ సింగపూర్లో చాలా మంది అన్నారు ఫారెన్ కంట్రీ వెళ్తున్నాం అయ్యప్ప సామాన్లో అక్కడ ఏం తింటాం ఏం చేస్తాం ఏమన్నారు. బట్ ఈ రోజు మనకి పొజిషన్ వచ్చిందంటే భగవంతుడు ఎసానం మీరు అందరితో వచ్చింది కానీ భగవంతుడు కూడా ఉంటారు ఎసానం. సో అయ్యప్ప మాలలోనే 5 రోజులు ఏమి తింటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుని 5 రోజులు ఉన్నాను. సో అక్కడ మేనేజ్మెంట్ సింగపూర్ ట్రిప్ చూస్తున్నారు కదా మన యువరాజ్ బాలియాతో. సో భగవంతుడు నిజంగా దర్శనం ఎలా ఉందంటే అక్కడ చూడొచ్చు షిప్ మధ్యలో ఆపారు. అక్కడి నుంచి దోహా తీసుకెళ్ళినప్పుడు అక్కడ వినాయక టెంపుల్ అక్కడ కూడా వేరే టెంపుల్ కూడా వినాయక టెంపుల్ ఉంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ వేసాక టెంపుల్ దర్శనం అయింది. సో భగవంతుని అనుకుంటే 100% అవుతుంది. ఎస్. సో ఇల్లు మనం చూడలేదు కాబట్టి యూట్యూబ్ లో చూడొచ్చు. సో ఇది హౌస్ నెంబర్ 5 అండి. పార్కింగ్ ఫస్ట్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీడియా, 3వ ఫ్లోర్ ఇల్లు. మన అందరికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ శుభశెట్టి గారు, ఇంకో అప్లైనర్ గ్రేట్ అప్లైన్ మంజునాథ్ గారు. సో ప్రమాణంతో మనకు జరిగింది. మా చిన్నబ్బాయి 2వ అబ్బాయి అక్కడ అయ్యప్ప మాల మ్యాక్సిమం ఇప్పుడు నేను లిస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయ్యప్ప మాల 11 సార్లు అయ్యప్ప మాల వేస్తున్నాను. 11 సార్లు నాన్ స్టాప్ గా ప్రతి సంవత్సరం మ్యాక్సిమం 1-2 years తర్వాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం లక్షలుగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఇలా పెరుగుతూ సో ఇప్పుడు నా టీం ఉందని చెప్పాను కదా 302 మంది కార్ తీసుకున్నారు, 41 మంది ఇల్లు కట్టుకున్నారు, 72 మంది వాళ్ళే కనిపిస్తున్నారు, 300 పైన ఫారెన్ పెంచున్నారు. సో నా టీంలో 2030 కల్లా 30 మందిని 10 లక్షలు వెళ్తున్నాను. సో ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటే నెలకి నా ఇన్కమ్ పర్ మంత్ కి 9,76,000 రూపాయలు. 25 దగ్గరలో ఉంది పర్ మంత్లీ. సో స్టాక్ ఫండ్ కలెక్టర్ కూడా రాదు కదా. అంటే ప్రతి నెల నా అకౌంట్ లోకి మా ఇంట్లోకి వచ్చే డబ్బులు 14,76,000 రూపాయలు మొత్తం ఇంట్లో వాళ్ళకి అందరికి చేరా. సో ఇప్పుడు నాకు స్టోరీ చెప్పాను గుర్తుందా? ఏంటి ఆ స్టోరీ? ఒక అడుగునే ఆవిడ సో అమ్మేసి చేసింది కాబట్టి దొంగ మారింది దశానం. అదే అక్కడ కూర్చొని ఉంటే చక్కగా 5 రూపాయలు తీసుకుంది దశానం. ఇప్పుడు మీకు కూడా చెప్తుంది ఏంటంటే మీకు భగవంతుడు ఎవరో రూపంలో ఇక్కడ కూర్చోబెట్టాడు దశానం. దీన్ని కరెక్ట్గా ఒక ప్రసాదాలు తీసుకుని దీన్ని కరెక్ట్గా వాడితే నెక్స్ట్ 4-5 గంటలు చక్కగా ఒక మంచి కారు లక్షలు అవుతారు. కానీ ఎవరో చెప్తే నాకేంటి అని వెళ్ళిపోతే స్వామి ఏమని నీకు చెప్తుంది నీ అమ్మాయి ఎవరు చెప్పారో మీకు అనవసరం అండి. చిన్నది ఇద్దరు చాలా మంది చెప్పారు అంబేద్కర్ అమ్మగారి పేరు తెలియదంట, అంబేద్కర్ అమ్మగారి పేరు తెలియదంట. మీ అబ్బాయితో నీకు సంబంధం లేదండి. అబ్బాయితో మంచి ఉంటే కూడా సూపర్ అలా అని చెప్పి మంచిగా చెడ్డగా అబ్బాయి మార్చొద్దు. చాలా మంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే వీరు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం, వాళ్ళ వాళ్ళతో వీరు వెళ్ళిపోతారు అంటే దీర్ఘకాలం మన జీవితం అట్లా అయిపోతాం. యశానం దేవుడి ఇచ్చిన దాన్ని కరెక్ట్గా మనం పట్టుకోవస్తే 100% సాధిస్తాం. గుడ్ మార్నింగ్. సో మరి ఒక చిన్న లీడర్షిప్ తీసుకున్నామా? మరి గెలవాలంటే చాలా మంది అంటారు సార్ ఇన్ని లక్షలు వచ్చేస్తే మరి దానికి ఏం చేయాలంటారు.